నమస్కారం ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం. వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ బీజేపీకి తొత్తులే. ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ షర్మిల ఫైర్. అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవు. సిపి కాంతిరణ టాటా వెల్లడి. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమం. అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ దేశం వేచి చూసిన సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఎన్నో శతాబ్దాల కల నెరవేరింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అయోధ్య గర్భగుడిలో మధ్యాహ్నం 12:29 రామ్ లల్లాకు ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తి చేశారు. అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొత్తం 84 సెకండ్ల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగింది. అనంతరం బాలరాముడి పాదాలపై పూలు వేసి నమ్రతతో నమస్కరించారు. ఈ వైభవాన్ని దేశ ప్రజలు, రామ భక్తులంతా లైవ్లో కన్నులారా వీక్షించారు. అంతకుముందు అయోధ్య ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ క్రతువుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబేన్ పటేల్ పాల్గొన్నారు. జగమంతా సంబరంలా, భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్ప వర్షం కురిపించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించారు. ఈ సమయంలో 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు 2 గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగించారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7,000 మందికి పైగా పాల్గొన్నారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ మందిర ప్రారంభోత్సవానికి చూసేందుకు కూడా వేలాది మంది అయోధ్యకు తరలివచ్చారు. దాంతో అయోధ్య నగర వీధులన్నీ రామనామ స్మరణతో మారుమ్రోగాయి. हमारे राम आ गए हैं. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं. सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं. इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई. मैं अभी गर्भगृह में ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ हूं. అయోధ్య రామ మందిర్ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే గ్రాండ్ వేదికను చూసేందుకు భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు అయోధ్యకు. ఈ క్రమంలోని అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు వెంట శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 వరకు కొనసాగుతుంది. ఇది కేవలం 84 సెకండ్ల పాటు మాత్రమే ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయోధ్యకు నిన్న రాత్రి చేరుకున్నారు. రాత్రి అక్కడ బస చేసిన అనంతరం ఈరోజు జరిగే రామ్లల్లా ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. కానూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆమె బీజేపీ, వైసీపీ, టీడీపీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు.
ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని అన్నారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, మతాల మధ్య అగ్గిపెట్టి చలి కాచుకుంటుందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ఎక్కడ చూసినా దోచుకోవటం, దాచుకోవటమే ఉంది అని తెలిపారు. భూతద్దంలో వెతికి చూసినా ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగాయని తెలిపారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో టీడీపీ, వైసీపీ ఘోరంగా విఫలం చెందిందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, 3 టీడీపీ ఎంపీలు, మరో 6 రాజ్యసభ ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా సాధించకపోగా బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు. రోడ్లు వేయటానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వటానికి కూడా జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఆరోపించారు. మొత్తంగా రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. జగన్ 3 రాజధానులని ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు చేస్తూ చర్చిలని ధ్వంసం చేస్తూ ఉంటే జగన్ రెడ్డి క్రైస్తవుడు అయి ఉండి కూడా మాట్లాడకపోవటం దారుణమని అన్నారు. మనుషులు చచ్చిపోతున్నా కూడా బీజేపీకి మద్దతివ్వటం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తెస్తానని షర్మిల అన్నారు. వైఎస్ బిడ్డగా ఏపీసీసీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందని చెప్పారు. మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు. కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. అంగన్వాడీలు తలపెట్టిన చెలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవని సిపి కాంతిరాణ టాటా తెలిపారు. నగరంలో సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని తెలిపారు. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన చలో విజయవాడ, చలో సీఎం క్యాంపు కార్యాలయం లాంటి కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని విజయవాడ సిపి కాంతిరాణ టాటా తెలిపారు. విజయవాడ సిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పరిసర ప్రాంతాలలో పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ 144లో అమల్లో ఉన్నాయని తెలిపారు. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఆందోళన చేపట్టడం వల్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే 1500 మంది పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, సీసీ కెమెరా నిఘాలో విజయవాడ నగరం ఉందని తెలిపారు. ఈ ఆందోళనలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకపోతే దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవండి. ఎందుకంటే ఆల్రెడీ 144 సిఆర్పిసి ఉంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా నాట్ మోర్ దెన్ 5 పీపుల్ షుడ్ కాంగ్రిగేట్ అట్ వన్ ప్లేస్. సో నగరంలో నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి అంగన్వాడీ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ కానీ తాడపల్లిలో కానీ పర్మిషన్స్ అయితే లేవు, ఖచ్చితంగా లేవు. అదొకటి. రెండోది, ప్రస్తుతం ఎస్మా యాక్ట్ కూడా అమల్లో ఉంది. తర్వాత గవర్నమెంట్ కూడా జిఓఆర్టీ నంబర్ 2 మొన్న 6వ తారీఖున అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సిబ్బంది ఎటువంటి ఆందోళనలకు లేకుండా ఒక 6 months పాటు నిషేధించడం కూడా జరిగింది. సో దయచేసి ఎవరు కూడా రేపు విజయవాడకి రావద్దు. ఒకవేళ ఎవరైనా ఈ
నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే వాళ్ళపై ఐపీసీ కింద సెక్షన్ 143, 427, 452, 283, 341, 506, 120B, రెడ్ విత్ 149 ఇంకా ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ లాంటివి ఏమైనా జరిగితే పీడీపీపీ యాక్ట్ కింద కూడా మేము కేసెస్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకసారి కేసెస్ నమోదైన తర్వాత వాళ్ళ రికార్డ్ బుక్స్లో కానీ సర్వీస్ బుక్స్లో కూడా ఇవి ఎంటర్ అవి ఉంటాయి. సో డిసిప్లినరీ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది తర్వాత. అంతేకాకుండా ఇంత పెద్ద సంఖ్యలో ఏదైతే వాళ్ళు ఆందోళన తలపెట్టారో దీంట్లో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వచ్చి తాడేపల్లి మణిపాల్ సమీపంలో అయోధ్య బాలరామ మందిర విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నేడు ఇసుకతో అయోధ్య రామ మందిరం సైకిత నిర్మాణం చేపట్టారు. మందిర నిర్మాణాలు రాముడి రూపంతో శిల్పి బాలాజీ వరప్రసాద్ అంతర్జాతీయ సైకిత శిల్పి ఆధ్వర్యంలో 30 టన్నుల ఇసుక 5 సభ్యులతో ఉదయం 6 గంటలకు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిల్పితో తనకు రాముడిపై ప్రేమతో పాటు తన సైకత శిల్పి ప్రావీణ్యతను చూపరులకు చూపాలనేది తన ముఖ్య ధ్యేయమని అన్నారు. నమస్తే అండి, నా పేరు బాలాజీ వరప్రసాద్. నేను అంతర్జాతీయ సైకిత శిల్పిని. ఇప్పటి వరకు ఎన్నో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల మీద 1000కి పైగా సైకిత శిల్పాలు అనేక రాష్ట్రాల్లో చేశాను. అంతర్జాతీయ సైకిత శిల్ప పోటీల్లో 2018, 2022, 2023లో మొదటి స్థానం కైవసం చేసుకున్న వ్యక్తిని నేను. 28 దేశాల నుంచి పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్లో ఐ గాట్ ఫస్ట్ ప్లేస్ అవుట్ ఆఫ్ 28 కంట్రీస్. సో ఇలా నా ప్రస్థానం కొనసాగించుకుంటూ ఇప్పటి వరకు వచ్చాను. ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా మనం పరిగణించవచ్చు. హిందూ ధర్మం నాడు నేడు అన్నట్టుగా పరిగణించే రోజు ఈ రోజు నుంచి మొదలవుతుందని మనం అనుకోవచ్చు. ఎన్నో రోజుల శ్రమ, ఎన్నో రోజుల కృషి ఫలించి ఈరోజు రామ మందిరం నిర్మాణం జరిగి ఈరోజు ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరగడం వల్ల ఇది అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభదినం నేను భావిస్తున్నాను. అలాంటి అయోధ్యలో నాకు అవకాశం దొరుకుతుందని నేను ప్రయత్నం చేసినా కానీ బాధపడ్డాను దక్కినందుకు. సో నేను ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి నా వంతుగా నేను చేయాలని చెప్పి ఈ సొంత ఖర్చుతో ఈ సైకత శిల్పాన్ని ఇక్కడ అయోధ్య రాముని యొక్క రామ మందిర నిర్మాణాన్ని మరియు శ్రీరాముని యొక్క ప్రతిమని ఏదైతే బాలరాముడు విగ్రహం ఉందో ఆ బాలరాముని విగ్రహాన్ని నేను సైకిల్ శిల్ప రూపంలో ఇక్కడ ప్రేక్షకుల ముందు తాడేపల్లిలోని హైవే పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు చాలా సంభ్రమాచారాలకి గురవుతున్నారు. సో ఇది నాకు దేవుడిచ్చిన, ఆ శ్రీరాముడు ఇచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తాను. ఇటువంటి ఈ రోజున నేను నా కళని ప్రదర్శించడం నాకు చాలా సంతోషంగా ఉందండి. దీనికి సంబంధించి అన్ని గంటల సమయం పట్టింది, ఏమేమి వాడారు? మామూలుగా ఒక స్కల్ప్చర్ చేయడానికి 8 నుంచి 12 గంటలు సమయం పడుతుంది. డిపెండ్ అపాన్ ద థీమ్ అండ్ సైజ్ ఆఫ్ ద స్కల్ప్చర్ అండి. ఈవెంట్స్లో నేను చేస్తున్నప్పుడు కొన్ని వర్క్స్ హెవీగా ఉంటాయి, అప్పుడు 24 hours కూడా పట్టే అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఒక 8 hours దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మార్నింగ్ 6కి స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఒక ½ an hourలో ఇది కంప్లీట్ అయిపోతుంది. సో యాక్చువల్గా ప్రాణప్రతిష్ఠ టైం కల్లా నేను కంప్లీట్ చేద్దామని నేను భావించాను. బట్ సమయాభావం వల్ల ఇది ఇప్పటికీ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబుపై తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ మరొకసారి విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం కుటుంబాలను చీల్చే వ్యక్తిత్వం ఉన్న దుర్మార్గుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన కాంగ్రెస్ చీకటి ఒప్పందాలతో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అసాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంలో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్ పరిధిలోని సున్నపట్టి సెంటర్ నందు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, స్థానిక కార్పొరేటర్ మాధురితో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ విస్తృత స్థాయిలో పర్యటించి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాల గురించి వివరించేందుకు గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల రాష్ట్ర ప్రజానీకం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుందని తెలిపారు. కొండ చిట్ట చివరి వరకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం అంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో జెండా ఎగరవేయటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
స్టాండింగ్ కమిటీ మెంబర్, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మాధురి గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, అదేవిధంగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, మండల అధ్యక్షులు జగ్గా గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉదయ్ గారు, 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్ గారు కానివ్వండి, సుభాష్ని గారు కానివ్వండి, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కానివ్వండి, సౌమ్య కానివ్వండి, అదేవిధంగా మిగిలిన పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ఆ రోజు ప్రజానికాన్ని మోసం చేశారో, ఈ 4.5 సంవత్సరం కాలంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ప్రజానికానికి వివరిస్తానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత ఎగరవేసి మేము చేయబోయే కార్యక్రమాలు ఈరోజు ప్రజానికానికి వివరిస్తానికి అవినాష్ హామీతో ఒక మంచి కార్యక్రమం, నూతన కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో మొదలు పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 6వ డివిజన్ కానివ్వండి, 17వ డివిజన్ కానివ్వండి, అంతకుముందు 2వ డివిజన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసాం. అదేవిధంగా 3వ డివిజన్లో, 14వ డివిజన్లో, 12వ డివిజన్లో కూడా మా కుటుంబ సభ్యులు గారు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజానీకం దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి అయిన సమస్యలను తెలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా ఈ 4.5 సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే కొండ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే చేసిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామే జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో సంతోషంగా మాకు పథకాలు అందుతున్నాయి, మాకు మంచి జరుగుతుంది, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే అండగా ఉంటాము అని చెప్పిన ఎంతోమంది మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ. అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార పంజా విసిరింది. సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు హుకుం జారీ చేసింది. విధుల్లో చేరని అంగన్వాడీల్ని తొలగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వేతన పెంపు, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నెర చేసింది. ఇప్పటికే ఎస్మా చట్టం కింద చేరుస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు సిద్దమైంది. ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ విధుల్లో చేరకపోవడంపై సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తి కావడంతో ఇప్పటికీ విధుల్లో చేరని అంగన్వాడీల్ని తొలగించాలంటూ కలెక్టర్లకు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీల్ని విధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్లు చర్యలు చేపడుతున్నారు. అంగన్వాడీలకు టర్మినేటర్ లెటర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీసివేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25న కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కుర్చీలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడీలు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రంలో 36వ రోజు అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరంలో కుర్చీలు నెత్తిన పెట్టుకుని ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో కుర్చీ ఖాళీ చేయడం తథ్యమని వారు జోస్యం చెబుతూ తమ డిమాండ్స్ ని నెరవేర్చాలని నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిఐటియు నాయకుడు నిమ్మ కోరి రమేష్ బాబు, అంగన్వాడీ నాయకురాలు సుకన్య, పట్టణ మండల అంగన్వాడీలు పాల్గొన్నారు. 36 రోజుల నుంచి నిలబెట్టిన సమ్మెలో ఇక్కడ టెంట్లోనే ఉంటున్నాము. పండగలు ప్రతివి కూడా ఇక్కడే చేసుకున్నాము. అయితే మా సమస్యలు పరిష్కరించలేదు ఇప్పటి వరకు. ఇప్పటికన్నా మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయోధ్యలో రామమందిర ప్రతిష్ట వేడుకలు నేడు జరుగుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని రామ భక్తులంతా రామనామ జపంతో భక్తి పారవస్యంలో రామ జపాన్ని స్మరిస్తూ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం నుంచి నిడుప్రోలు కల్పన బిల్డింగ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. శ్రీరామ రక్ష సర్వజగదక్ష అంటూ రామనామంకి ఉన్న విశిష్టతను మరే నామానికి లేదని తెలియజేశారు. మనకున్న 7 కోట్ల మహామంత్రాలలో 2 అక్షరాల రామ మంత్రం శ్రేష్టమైందని, ఇది హరిహర తత్వంబు కలిగిన మహామంత్రమని ఈ సందర్భంగా తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరిగిందేమీ లేదని రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి కనపర్తి సుందర్రావు తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు దళితులపై దాడులు జరిగాయని తెలిపారు. దళితులకు రావాల్సిన 27 పథకాలు రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్లను చిత్రహింసలు పెట్టి ఆయన మరణానికి కారకులయ్యారని మండిపడ్డారు. పరిస్థితి ఈ రోజు నుండి
ఈ అన్నిటినీ అధిగమించి ఇవాళ ఏదో విగ్రహం పెట్టేసి ఏదో ఓపెన్ చేసేసాం, మేమే దళితులను ఉద్ధరించామని చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి మోసాల్ని ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా దళిత, గిరిజన, మైనార్టీ, వెనుకబడినటువంటి వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని, రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరి పట్ల సమన్యాయం చూసేటటువంటి వ్యక్తిగా, మంచి పరిపాలన అందించేటటువంటి వ్యక్తిగా, ఈ రాష్ట్రాన్ని అధపాతాళానికి తీసుకెళ్లిపోయినటువంటి ఈ పరిపాలనని చరమగీతం పాడి రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించమని, రాష్ట్రాన్ని మళ్ళా ప్రగతి పదంలో నడిపించేటటువంటి విధంగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా దళితులు, వెనుకబడినటువంటి వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా నడుము బిగించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. ఏనాడైనా సంక్షేమ పథకాల్లో ఎస్సీలు తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టారా? మీరు చేయాల్సిందల్లా, చేసేదల్లా ఓట్లు వేయించుకోవటం, వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని చిత్రహింసలకు గురి చేయటం జరుగుతుంది తప్ప ఏ రోజు కూడా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ మీరు న్యాయం చేసిన దాఖలు లేదు. ఈ రోజు వరకు కూడా బీసీలు టీడీపీ వైపే ఉన్నారు. కానీ అప్పటికి ఈ యొక్క మైనార్టీలు, ఎస్సీలు అనే వ్యక్తులు 100కి 60% కాంగ్రెస్ ఈరోజు వైఎస్ఆర్ ఓట్లు వేస్తానే ఉన్నారు. అయినా మీరు వాళ్ళ గొంతులు కోస్తానే ఉన్నారు. ఇది దయచేసి గమనించాలని చెప్పేసి మైనార్టీ సోదరులు, ఎస్సీ సోదరులు నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే ఇకనైనా మారండి. ఎప్పుడైతే మీరు ఆ యొక్క దుర్మార్గుడు చేతిలో ఓట్లేసి మనం హింసించబడుతున్నామో మన కళ్ళు తెరవాలని చెప్పేసి నేను ఒకసారి మైనార్టీ సోదరులు, ఎస్సీ సోదరులు నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే ఇతను రాజశేఖర రెడ్డి మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గడప గడపకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్న ఇన్ఛార్జి గంజి చిరంజీవి, ఎనలేని అభివృద్ధి సంక్షేమాన్ని అందించిన జగనన్నకు పూర్తి మద్దతు తెలుపుతున్న ప్రజలు. ఇవాళ గుడ్ మార్నింగ్ మంగళగిరి అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా కలవడానికి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న టేకుతోట ఏరియాకి వచ్చాం. ఇక్కడ జన స్పందన మాత్రం చాలా బాగుంది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మా పార్టీ ఇన్ఛార్జి మంగళగిరి కాన్స్టిట్యున్సీకి చిరంజీవి గారు, అట్లాగే మా పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు హనుమంతరావు గారు, ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మేమందరం కూడా ప్రజలందరితో కూడా మమేకమై ప్రజలతో కలిసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కష్ట సుఖాలని మా పరిధిలో మేము సాల్వ్ చేయగలిగినంత వరకు మేమే సాల్వ్ చేసుకుంటూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసిన విషయాలంటే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరలో ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు సాగిపోయే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి మంగళగిరి కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళా రెపరెపలాడించడానికి స్థానికులు, అట్లాగే ముఖ్య నాయకులు, పెద్దలు అందరూ కూడా ఏకకంఠంతో బయలుదేరాం. ఇదే విధానం ముందుకు ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం, వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ బీజేపీకి తొత్తులే. ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ షర్మిల ఫైర్. అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవు. సిపి కాంతిరణ టాటా వెల్లడి. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.